అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు పాలమూరు నగరం నడిబొడ్డున నిరసన కార్యక్రమం శాంతియుతంగా చేస్తూ ఉంటే ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేసే స్వేచ్ఛ కూడా విద్యార్థులకు లేకుండా పోయిందనేది ఈరోజు స్పష్టమవుతూ ఉంది. దీనికి గల కారణం ఎన్టీఏ అనే సంస్థ ఈరోజు దేశంలోనే నెంబర్ 1 ఎగ్జామ్ సెంటర్గా నడిచినటువంటి ఒక సంస్థ. ఈ సంస్థను ఎన్టీఏ సంస్థ వాళ్ళు క్వశ్చన్ పేపర్ లీక్ చేసి 3 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ప్రశ్నగా మారింది. ఎందుకంటే నీట్ అనే ఒక ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో మైనస్ మార్క్స్ ఉండే ఒక ఎగ్జామ్స్, ఈ ఎగ్జామ్లోనే లోపాలు జరిగితే పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే ఎంతోమంది కుటుంబాలు డాక్టర్ కావాలని ఒక కళ ఉంటుంది. ఈ కళతోటి జూనియర్ విద్యార్థులు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని ఈరోజు ఈ ఎన్టీఏ సంస్థ నిర్వహిస్తున్న ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ రాయనికే ఎక్కడెక్కడ మారుమూర పట్టణాల నుంచి పొట్టచేత పట్టుకొని కోచింగ్లు తీసుకొని వేలు లక్షల ఫీజు కట్టుకొని ఈ కోచింగ్లు తీసుకొని లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని ఈరోజు విద్యార్థులు ఎగ్జామ్ రాస్తారు. కానీ ఎన్టీఏ సంస్థకు సంబంధించిన కొంతమంది ఉన్నత అధికారులు క్వశ్చన్ పేపర్లు అమ్ముకుంటూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. ఇలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి, అక్రమ కేసులు పెట్టాలి. అదేవిధంగా లేని పక్షంలో విద్యార్థి ప్రదేశ్ రానున్న రోజులలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తా అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. నా పేరు సతీష్, ఏబీవీపీ పాలమూరు జిల్లా కన్నర్. నా పేరు లక్ష్మణ్ ఏఐఎస్ఎఫ్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో సీటు పొందాలంటే, ఎంబీబీఎస్ చేయాలంటే మామూలుగా మారుమూల ఉన్న గుడిసె పిల్లల నుంచి రాష్ట్ర ప్రధానమంత్రి రాష్ట్రపతి వాళ్ళ పిల్లల వరకు ఒక నీట్ ఎగ్జామ్, నేషనల్ ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనే ఒక ఎగ్జామ్ రాస్తేనే తప్ప ఎంబీబీఎస్లో సీట్ రాదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో. అలాంటి ఎగ్జామ్ నడిపేటటువంటి ఎన్టీఏ సంస్థ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే ఒక సంస్థ, భారతదేశంలో జాతీయ అర్హత ఎగ్జామ్ పెట్టే ఒక సంస్థ, నీట్ ఎగ్జామ్ పెట్టే అటువంటి సంస్థనే అవకతవకలకు తోల్పడితే అంటే ఉన్నతమైన కుటుంబాలే ఎంబీబీఎస్ చేయాలా, పేద మధ్యతరగతి వాళ్ళు ఎంబీబీఎస్ చేయొద్దా? దీనిపైన ఈరోజు దేశవ్యాప్తంగా ఏఎస్ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మామనార్లో కూడా మనం కూడా చేస్తున్నాము. అయితే నీట్ ఎగ్జామ్ అనేది కామన్గా ఒక ప్రతి సంవత్సరము ఒక 6-7 మందికి వస్తే 720కి 720 వస్తాయి, అది ఓకే. ఈసారి ఈ 2024 నీట్ ఎగ్జామ్లో దేశవ్యాప్తంగా 67 మందికి 720 మార్కులు ఏ విధంగా వచ్చినాయి? ఈ మార్కులను బట్టి అనేక సందేహాలు మాకు నివృత్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా అనేక విద్యాసంస్థలలో కూడా ఈ అనుమానాలు వ్యక్తాలు చేస్తున్నారు. అది కూడా నార్త్ ఇండియాలోనే ఎందుకు వచ్చినాయి 67 మందికి 720కి 720? అది హర్యానా రాష్ట్రంలో ఒక ఎగ్జామ్ సెంటర్లో 7 మందికి ఎట్లా వచ్చినాయి 720 మార్కులు? దానిపైన పూర్తిగా ఎంక్వైరీ చేసి సిబిఐ దర్యాప్తు ఎంక్వైరీ చేసి ఈ ఎగ్జామ్ పైన ఈ దేశంలో ఉన్నటువంటి దేశ ప్రధాని మారుమూల రైతు, గిరిజన రైతు బిడ్డ ఈ ఎగ్జామ్ ద్వారానే ఎంబీబీఎస్ సీట్ వస్తుంది దేశంలో ఏ మెడికల్ కాలేజీలో అయినా. ఇటువంటి ఎగ్జామ్నే కేంద్ర ప్రభుత్వం నీరు గారిస్తే పేద మధ్యతరగతి వారి పిల్లలు ఎంబీబీఎస్ ఎట్లా చేయాలి? దేశంలో ఉన్నటువంటి ఈ ఎన్టీఏ పెట్టే అర్హత ఎగ్జామ్ని ఎట్లా నమ్ముకోవాలి పిల్లల జీవితాల్లో? అంటే అది కూడా నార్త్ ఇండియాలోనే 67 మందికి 720 ఎందుకు వచ్చినాయి, సౌత్ ఇండియాలో ఎందుకు రాలేదు? దీనిపైన సౌత్ ఇండియా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ, ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కానీ ఈ సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకు మన సైడ్ ఇట్లా వివక్ష చూపిస్తుండ్రు? అంటే నార్త్ ఇండియాకే ప్రభుత్వమా? నార్త్ ఇండియాకే మనం ఎంపీలు మనం వేసలేమో ఓట్లు? అందుకే వాళ్ళు ఆలోచన చేసి దీని మీద పూర్తి ఎంక్వైరీ సుప్రీంకోర్టు జడ్జితోన ఎంక్వైరీ చేసేంత వరకు ఈ అఖిల భారత విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సర్వేలు దీక్షలు చేయడం జరుగుతుంది. దీనిపైన పూర్తి విచారణ చేసేంత వరకు కూడా మా పోరాటాలు సాగుతాయి. చాలా మాట్లాడారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.